నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలేరు వరదలతో అతలాకుతలమైన కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామ వరద బాధితులకు ప్రభుత్వం సహాయక చర్యలు. బియ్యం, కూరగాయలు పంపిణీ చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆర్డీఓ సీతారాం. పెద్దాపురం నియోజకవర్గం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రజలు ఈ దిశగా ప్రత్యామ్నాయాల్ని అనుసరించాలన్న ప్రముఖ పర్యావరణవేత్త, గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత సుశీల్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే, ఏలేరు వరదలతో అతలాకుతలమైన కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామం వరద బాధితులకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆర్డీఓ సీతారాం బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, ఏలేరు ప్రాజెక్ట్ నిర్మాణమైన తర్వాత రెండో అతిపెద్ద వరదలు రావడం జరిగిందని, దీనివల్ల ఏలేరు పరివాహక గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం, అందులో భాగంగా ఈ రోజు వీరందరికీ 25 కేజీల బియ్యం, కూరగాయలు అందించడం జరిగిందని, అదేవిధంగా ప్రతి ఇంటికి ట్రాక్టర్ పై వేసుకుని వెళ్లి బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు సూచించడం జరిగిందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ముందు ఒక్కరికి సచివాలయం దగ్గర ప్రారంభించి మిగతా అందరికీ కూడా వారి ఇంటి వద్దకు వెళ్లి అందించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి ఇంటికి 10,000 రూపాయలు, ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు త్వరలో అందించడం జరుగుతుందని తెలియజేశారు. విజయవాడ మాదిరిగా జిల్లాలోని అన్ని అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చి ప్రతి ఇంటిని శుభ్రం చేయడం జరుగుతుందని, బ్లీచింగ్ పెనాయిల్ తో ప్రతి వీధి శుభ్రం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం రాజుపాలెం, ముక్కోలు ప్రాంతాల్లోని కాలువ గండి కొట్టిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, చదరం చంటిబాబు, బస్వా వీరబాబు, గంధం ఈశ్వరరావు, గూడే దొరబాబు, తూముకుమార్, కుంచే తాతాజీ, కుర్ల చిన్నబాబు, గుడాల రాంబాబు, పాటంశెట్టి మురళీకృష్ణ, కాకిలెట్టి రాయుడు, కాళ్ళ వెంకటేష్, పోకల దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలేరు రిజర్వాయర్ నిర్మాణం అయిన తర్వాత ఈ స్థాయి వరద రావడం ఇది రెండోసారి. ఆ రోజు 40,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తే ఈరోజు 45,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆ కారణంగా ఏరు లోతైనప్పటికీ కూడా రిజర్వేర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఏదైతే రమారమే ప్రతి దిక్కున కూడా 8 నుంచి 12 అడుగులు లోతైంది. అయినప్పటికీ కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కిర్లంపూడి మండలంలో జరగడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇదే రాజుపాలెం రావడం, ఆయన క్షుణ్ణంగా అన్నీ పరిశీలించడం, దీని మీద చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. దీన్ని ఆయన ఒకటే అడిగారు, నన్ను కానీ కలెక్టర్ గారిని కానీ, అయితే జగ్గంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయకట్టు దెబ్బతినకుండా ఈ ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని అడగడం జరిగింది. అయితే అప్పటికే రఫ్గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను. ఏదైతే గొరికండ ఉందో
ముక్కొల్లు దాటిన తర్వాత గొరికండి దగ్గర నుంచి మామిడాడు వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురి కాకుండా ఉండాలన్నా, ఏ పంట పొలాలు దెబ్బతినకుండా ఉండాలన్నా, ఎక్కడెక్కడైతే గళ్ళు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. 25 కోట్ల రూపాయలు నిధులు కానీ మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం, దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం, ఇమ్మీడియట్గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి, ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అడగడమే కాకుండా పిఠాపురం దాకా అన్నది పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు. దాన్ని మళ్ళీ ఇంజనీర్స్తో కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతాంగాన్ని, లోకల్ లీడర్స్ని కనుక్కొని అది కూడా తయారు చేసి పంపిస్తామని నేను చెప్పడం జరిగింది. అంటే ఆయన ఒక చిత్తశుద్ధితోటి ఏలేరు రిజర్వాయర్కి వరద ముంపు వల్ల ఇక్కడ ప్రజలు బాధపడకుండా ఉండేటటువంటి, పంట పొలాలు పాడవకుండా ఉండేటటువంటి స్థితి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఈరోజైతే ఒకటే ఆయన నిన్న ఆథరైజ్డ్గా మన ఆర్డీఓ గారు చెప్తారు, నిన్న ఆయన ఆదేశించినటువంటి ఆదేశం ప్రకారం ఇవాళ ఈ ఏదైతే 8-9 గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ గ్రైన్స్ ఇమీడియట్గా అందివ్వండి. నిన్నటిదాకా వీలైనంత వరకు భోజనాలు పెట్టారు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు ముందు వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ ఇళ్లలో ఫుడ్ గ్రైన్స్ అందివ్వండి అని చెప్పడం, ఇవాళ అది ఇమీడియట్గా ఆర్డీఓ గారు, నేను, ఇతర నాయకులు అందరూ, మా మండల ప్రెసిడెంట్ గారు అందరూ కూడా రావడం, ఇక్కడ లోకల్ లీడర్స్ ఆ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ గతంలో ఎప్పుడూ లేదు. ఆయన ఆదేశించారు సీఎం గారు, మా గొప్పతనం కాదు ఇది, ట్రాక్టర్ల మీద ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేశారు. అదే రకంగా ఇక్కడ నామినల్గా ప్రారంభం అయితే నేను చేశాను. ఇప్పుడు మా నాయకులందరూ కలిసి ఇంటింటికి ట్రాక్టర్ మీద పట్టుకెళ్ళే ఫుడ్ గ్రైన్స్ ఇవ్వడం జరుగుతుంది. 25 కేజీల బియ్యం. ఇక్కడ ఈ గ్రామానికి పశువులు రాజపాలెం కెర్లంపూడి మండలం అంతటికీ కలిసి 100 టన్నుల పశువులు దానా కూడా తెప్పించడం జరిగింది. 1 రాజపాలెం, 2 వీరవరం, 3 భూపాలపట్నం, 3 దిక్కున పెట్టి ఆయా గ్రామాలన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న కలెక్టర్ ఆయన ఎలిఫెంట్ ఎక్కుతూ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి ఒక ఆదేశం ఇచ్చారు, ఇమీడియట్గా మీ జిల్లాలో ఉన్నటువంటి ఏ అయితే ఈ ఫైర్ ఇంజన్లు ఉన్నాయో అటు ఫైర్ ఇంజన్లు అన్నింటినీ కూడా తెప్పించి ఈ గ్రామాలు కెర్లంపూడి మండలంలో ముంపు గురైనటువంటి గ్రామాలన్నింటినీ కూడా వాటర్ తోటి క్లీన్ చేయించండి, విజయవాడలో చేసినట్టు అని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా రేపటి నుంచి పూర్తవుతుంది. అంటే వేళకు పూర్తిగా నీరు లాగుతుంది కాబట్టి రేపటి నుంచి ప్రతి ఇల్లుని కూడా శుభ్రం చేసి దానికి కావాల్సినటువంటి మళ్ళీ జబ్బులు ఏ రకమైనటువంటి రుగ్మతలు రాకుండా ఉండేటటువంటి విధానంలో డీడీటీ పౌడర్ కానీ లేదు పెనాయిల్ కానీ ఇలా ఇవన్నీ కూడా చల్లడం జరుగుతుంది. మా ప్రభుత్వం యొక్క బాధ్యత, కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలి అనేటటువంటి తపంతో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రెస్టోర్ చేస్తాం. అయితే ఈ వరద నిమిత్తం
ఇబ్బంది పడ్డటువంటి బాధితులందరికీ ఏమేమి ఇస్తారు అన్నదాన్ని ఆర్డీఓ గారు అఫీషియల్గా చెప్తారు. జగ్గంపేట శాసనసభ్యులు ఇది మీ అందరూ తెలుసు, ఆదివారం నుండి ఈ గ్రామాలకు నీళ్ళు వచ్చి చుట్టూ ఇళ్లకు కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఆదేశించినటువంటి ప్రకారంగా 25 కేజీల రైస్, 5 నిత్యావసర సరుకులు, సార్ చెప్పినట్టు ఉల్లిపాయలు, పామాయిలు, షుగర్, ఇవన్నిటి కూడా వాళ్ళకి ఈరోజు సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ సాయంత్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారంగా ట్రాక్టర్లో తీసుకొని సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందజేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో హౌసెస్ ఎవరి యొక్క డెపాజిట్ ఉన్నాయో వాటన్నిటికి కూడా 10,000 చొప్పున మంజూరు చేశారు. అట్లానే బట్టలు వాటి కింద కూడా నీటి ముక్క అది నీటి ముక్క అయినటువంటి వాటికి అవి ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని కూడా సరఫరా చేస్తాం. ప్రస్తుతం నిత్యావసర సరుకులు వచ్చాయి కాబట్టి వీటిని ఇమీడియట్గా వాళ్ళకి అవసరాలు తీర్చాలి కాబట్టి ఈరోజు సప్లై చేసి సాయంత్రం కల్లా వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయడం జరుగుతుంది. నేపాలీ సాంప్రదాయంలో రూపుదిద్దుకున్న హేరంబ గణపతి ఆశీస్సులతో రోగులకు ఆధ్యాత్మిక చికిత్స జరుగుతోందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల తిరుమల హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హేరంబ గణపతిని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి దర్శించి అనుగ్రహ భాషణ చేశారు. రోగులకు వైద్య సేవలే కాకుండా ఆధ్యాత్మిక సేవలు అందించుట అభినందనీయమని అన్నారు. మానవాళి చేపట్టే కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా నిర్వహింపబడాలంటే గణపతిని పూజించాలని డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. హేరంబ గణపతి ఛాయాచిత్రాన్ని డాక్టర్ ఉమర్ అలీషాకు గౌరీశేఖర్ బహుకరించారు. అనంతరం డాక్టర్ గౌరీశేఖర్ గారాభంగా పెంచుకుంటున్న గోవులకు డాక్టర్ ఉమర్ అలీషా ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, రాజా తదితరులు పాల్గొన్నారు. మీరు నుంచోండి, పక్కన నుంచోండి సార్ డాక్టర్ గారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని, ఈ దిశగా ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని ప్రముఖ పర్యావరణవేత్త, గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత సుశీల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సుశీల్ రెడ్డి తన భారతదేశ పర్యటనలో భాగంగా గురువారం కాకినాడ నగరాన్ని సందర్శించి కాకినాడ పట్టణం స్థానిక మెయిన్ రోడ్లో హోటల్ సరోవర్ పోర్టికోలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుశీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో వాహనాలు ఎక్కువ అవడం వలన కాలుష్యం అధికంగా పెరిగి మానవ జీవితానికి ఇబ్బంది అవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్, ఎలక్ట్రికల్ బైసికిల్, ఎలక్ట్రికల్ కార్లు ప్రజలంతా వాడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం హోటల్ జనరల్ మేనేజర్ రాజేష్ రామస్వామి మాట్లాడుతూ ఇటువంటి ఉన్నతమైన వ్యక్తులకు వసతి కల్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందరూ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్స్, కార్స్ వాడి భారతదేశాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని ఆయన కోరి ప్రార్థించారు. Hi everybody, my name is Sushil Reddy and I'm currently on a drive on an electric car across India for more than 8,000 kilometers, and as a part of this project, I have a Guinness Book of World Records mention for the longest journey on an electric bicycle, and this is the project today's awareness about solar energy and electric mobility. So this project basically is to raise awareness among students. So we met more than 5,000 students so far in this journey on the electric car, and the idea is to raise awareness about environment pollution, because we are using more of petrol diesel vehicles today. So the idea is to use more of electric vehicles, and the idea is to promote electric vehicles, and to students we want to send a message that they have a very good option to choose a career in sustainability and to think of sustainability in a bigger way. So the whole idea is to do 8,000 kilometers in 60 days on an electric car is to promote sustainability. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ 106 కాకినాడ డిస్ట్రిక్ట్ పరిధిలో మేము సైతం మీకోసం క్లబ్ ఇన్సులేషన్ సభ అలై ఎంవివి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి డిస్టిక్ గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు, స్పెషల్ అతిథి ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ అలై కె మునిరెడ్డి, క్లబ్ ఇన్సులేషన్ ఆఫీసర్, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీలను ప్రమాణ స్వీకారం చేయించి క్లబ్ యొక్క విధి విధానాలు క్లబ్ కోసం వివరించడం జరిగింది. డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ అలై వైఏ కిరణ్, రీజియన్ చైర్పర్సన్ అలై మన్యం దుర్గా సుభద్ర, గవర్నర్ ఏరియా రిప్రజెంట్ అలై కె సతీష్, క్లబ్ జోన్ చైర్పర్సన్ అలై కె రజనీ గౌరీ, రీజియన్ సెక్రటరీ అలై కె శ్రీదేవి, స్వాతి హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు అలై ఎన్ శ్రీనివాస్ మరియు మేము సైతం మీకోసం క్లబ్ సెక్రటరీ అలై వీరేంద్ర, ట్రెజరీ అలై రమ్య, క్లబ్ సభ్యులు అలై ప్రసన్న కుమార్, అలై లక్ష్మి, అలై జయగౌరి, అలై శ్రీను, కరుణాకర్, అలై సత్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను ఎలై మీ పేరు చెప్పుకోండి. ఎంపికైన పదవిలో అంటే మీరు ఏ పదవికి అయితే సెక్రటరీ వాళ్ళ పదవి చెప్పుకొని అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ మేము సైతంలో చదవండి మేము సైతం క్లబ్లో పదవిని స్వీకరించి సంస్థ ప్రగతికి నా శక్తి సామర్థ్యాన్ని అందించి పాల్గొంటానని ప్రమాణం చేస్తూ సాధ్యమైనంత వరకు అన్ని సేవా కార్యక్రమాలు సమావేశాల్లో క్లబ్ సక్రమ రీతిలో నడిపించేందుకు నా సహకారం అందిస్తాను. అంతే తప్పితే మళ్ళీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మధ్యలో మల్టిపుల్ కమిటీ చైర్పర్సన్ ఇలా వెళ్ళే వాడుతూ ఉంటారు. వీటిని యాన్యువల్గా ఇంకో లాస్ట్ క్లబ్ బ్యానర్ ఇక్కడ ఇది కాకుండా మన క్లబ్ బ్యానర్ మోన్సేతి బ్యానర్ బ్యానర్ కూడా పెట్టుకోవాలి. సో క్లబ్ బ్యానర్ బుక్ మినిట్స్ బుక్ తోటి తీర్మానం చేస్తాం కదా. మినిట్స్ బుక్ కంపల్సరీ ఉండాలి. మన దగ్గర బుక్ పెట్టుకోవాలి. ఏం లేదంటే చాలా మంది డాక్టర్ సంఘం ఐడియా డాక్టర్లో బుక్ లేకుండా పని అవుతా తీర్మానం లేకుండా పని అవుతుంది కదా. చాలా తెలిసింది మనం తెలియదంటే మనం కరెక్ట్గా. సో తీర్మానం బుక్ కంపల్సరీ మనం నోట్బుక్ పెట్టుకోవాలి. అందులో మనం తీర్మానం రాసుకోవాలి. ఏం తీర్మానం రాసుకుంటామంటే ఏ ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఆ ప్రోగ్రామ్ సంబంధించిన తీర్మానం క్లబ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రెసిడెంట్ డాక్టర్లు ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. అవి సెక్రటరీ రాయాలి. తీర్మానం అంటే ఇలా రాస్తాము ఏంటి, సపోజ్ ఈ సంవత్సరం ముందెడ్డి గారు మనకు 10,000 ఇచ్చారు. ఈ 10,000 పెట్టి మనం క్యాంప్ చేయాలనుకున్నాము. ఈ 10,000 ఈ విధంగానే ఖర్చు పెట్టుకోవాలి అనుకుని మనం అందరం కలిపి ఒక నిర్ణయం తీసుకుని అది తీర్మానంగా రాసుకోవాలి. నెక్స్ట్ మంత్ మెడికల్ క్యాంప్ పెట్టాలనుకున్నాం. గవర్నర్ గారు వచ్చి మెడికల్ క్యాంప్ నేను డబ్బులు ఇస్తాను, లేకపోతే మెడికల్ క్యాంప్ నేను చేస్తానని డాక్టర్ గారు చేస్తానన్నప్పుడు మనకి 20వ తారీఖుని గవర్నర్ గారు వచ్చి క్యాంప్ చేస్తున్నారు కాబట్టి ఆ క్యాంప్కి మనందరం సహకరించి దానికి సంబంధించిన గవర్నర్ వచ్చి మామూలుగా రెస్ట్లో వస్తారు. డాక్టర్ వస్తే అలయన్స్ గురించి డాక్టర్ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా శుభ్రంగా ఉండడం జరిగింది. మరి మేము సైతం మీకోసం అనే క్లబ్ ముందుగా మేము సైతం మీకోసం క్లబ్ని మరి అలయన్స్కి పరిచయం చేసినటువంటి వ్యక్తి సతీష్. మరి ఇలాంటి వ్యక్తుల్ని పరిచయం చేసినందుకు ముందుగా సతీష్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి చక్కటి ఆనిముత్యాల లాంటి వ్యక్తుల్ని మరి అలయన్స్కి పరిచయం చేసినందుకు సతీష్ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను అలయన్స్లో 10 years పైనుంచే నేను వర్క్ చేస్తున్నాను. నేను యాజ్ ఏ మెంబర్గా, యాజ్ ఏ ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, అలాగే జెడ్సీగా, ఆర్సీగా అలా చేస్తూ ఒక్కొక్క పదవి చేస్తూ ఈరోజు నేను గవర్నర్గా ఈరోజు ఈ ఇయర్ అంతా కూడా గవర్నర్గా ఉండడానికి మరి నాకు అందరూ సహకరించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మన కాకినాడలో ఉన్న క్లబ్లన్నీ కూడా సర్వీసెస్ చాలా బాగా చేస్తున్నాయి. అందరూ కూడా సర్వీస్ మోటార్గానే ముందుకెళ్తున్నారు. అలాంటి క్లబ్లో మేము సైతం మీకోసం కూడా ఒక యాక్టివ్ క్లబ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెంబర్స్ అందరూ రాకపోయినా కానీ వాళ్ళు మరి ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మరి కాకినాడలోనే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా క్లబ్లో యాక్టివ్గా పనిచేసే క్లబ్ ఏదన్నా ఉందంటే మేము సైతం మీకోసమే గర్వంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఒక విధంగా చెప్తే ఫ్యామిలీ క్లబ్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చక్కటిగా ఏ కార్యక్రమం అయినా కూడా ఇద్దరు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. మరి లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు అలాగే చేశారు సుభద్ర గారు. లాస్ట్ ఇయర్ జెడ్సీగా చేసినప్పుడు కూడా చాలా యాక్టివ్గా చేశారు. వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా నేను వైస్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా ప్రతి కార్యక్రమంకి అటెండ్ అవ్వడం జరిగింది.
మరి ఈ ఇయర్ కూడా మేము సైతం మీకోసం మరి ఇంటర్నేషనల్లో మంచి అవార్డు తీసుకునేలాగా అందరూ కూడా కృషి చేసి బాగా సర్వీస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా మరి గణేష్ గారికి నా కోరిక ప్రకారం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్కి యొక్క టీచర్ను బహుకరిస్తున్నాను. అంటే నా చేతి మీద ఎలా తీసుకున్నారో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతి మీదుగా మంచి సర్వీస్ చేసి అలాంటి అవార్డు తీసుకోవాలని నా కోరిక. అలాగే ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ మోటోతో ముందుకెళ్ళండి. డాక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో గమ్యాలు జరుగుతుంటాయి. కానీ మనం ఒక సర్వీస్ మోటోతో వెళ్ళినప్పుడు మనకుండా వాల్యూ వేరు. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా మనకు కూడా ఏమి రావు. మనం చేసిన సర్వీస్. ఎందుకంటే నేను ఈ 10-12 ఇయర్స్లో నేను అనుభవించిన అనుభూతులు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా ఒక సామాన్యమైన వ్యక్తిని. నేను ఈ రోజుని ఇంతలా మాట్లాడుతున్నాను అంటే మరి ఆ రోజు డాక్టర్ గారు మరి నేను కూడా ఒక సామాన్యంగానే నాకు మాట్లాడడం కానీ ఇంకోటి కానీ మరి ఇలా కూర్చోవడం కూడా భయంగా ఉండేది. నేను అనుకోకుండా డాక్టర్ గారిని ఏదో తను మెడికల్గా ఏదో అవసరం నేను కలవడం జరిగింది. ఆ రోజు అంటే ఎప్పుడైనా ఒక అవకాశాన్ని వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకున్నప్పుడే మనం ఏ విషయంలో రాణించగలుగుతాం. డాక్టర్ గారు ఒక విషయం చెప్పగానే నేను వెంటనే పెద్ద ఆయన ఎందుకు చెప్పుకోరని నేను వెంటనే జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఇయర్ నేను ఒక మెంబర్గా జాయిన్ అయినా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నన్ను ప్రెజరైజ్ చేయడం జరిగింది. నన్ను యాక్టివ్గా ఉండడం మళ్ళీ తర్వాత నేను మళ్ళీ నన్ను యాజ్ ఎ ప్రెసిడెంట్గా మరి డిస్ట్రిక్ట్లోనే సర్వన్ క్లబ్ చాలా యాక్టివ్ క్లబ్, చాలా పెద్ద క్లబ్. ఆ క్లబ్కి నన్ను 2వ సంవత్సరంలోనే నన్ను ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. మరి సర్వన్ క్లబ్ ఈరోజు కూడా చాలా యాక్టివ్ క్లబ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాకినాడలోనే కాదు జిల్లాలో మరి అకౌంట్స్ కానీ మరి సార్ చెప్పారు కదా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండే క్లబ్ ఏదైనా ఉంది సర్వన్ చెప్పుకోవచ్చు. ఈ క్లబ్ అంటే ఏంటంటే మరి కార్యక్రమం చేసినప్పుడు ఇండివిజువల్గా చేస్తే మన పేరు అదే ఒక క్లబ్ ద్వారా చేస్తే కాబట్టి ఒక వేదిక మనం ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నామంటే వేదిక అనమాట. ఇది ఈ వేదికని మనం అంతా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కొత్త మెంబర్స్ని గణేష్ గారు కొత్త మెంబర్స్ని అంటే ఎందుకు జాయిన్ చేయమంటున్నారంటే ప్రతి క్లబ్లోనూ కూడా 5,000, 10,000 ఈ సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది. కానీ దీంట్లో వ్యక్తిగతంగా ఒక 500 కడితే అవసరాలు అంటే ఫీజు కూడా చాలా తక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ రోజున సార్ ఇచ్చాను అయితే ముఖ్యంగా ప్రతి మీటింగ్ కూడా టైంకి అటెండ్ అవ్వాలి. టైం స్టార్ట్ చేయకపోతే మనం చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే చాలామంది 9 గంటలకి చెప్తాం కానీ 5 గంటలకి 6 గంటలు కూడా టైము చాలామంది వెళ్ళైపోతాయి. అందువల్ల ఏంటంటే ప్రతి కార్యక్రమాన్ని మనం టైం స్టార్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. కాకినాడ సముద్ర తీరంలో గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కాకినాడ నగర గణేశోత్సవ సమితి జిల్లా ప్రతినిధి బృందం పలు చవితి మండపాల నిర్వాహకులకు ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. గురువారం ఉదయం తిమ్మాపురం, అచ్చంపేట, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, చీడిగ గ్రామాలలో చవితి మండపాల నిర్వాహకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ రూరల్ తో పాటుగా సముద్ర తీరంలోకి జిల్లా వ్యాప్తంగా తుని, అన్నవరం, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, సామర్లకోట మండలాలు, పట్టణాల నుండి భారీ గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అన్నారు. అనంతరం సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ హిందుత్వ వైభవాన్ని జయప్రదం చేసేందుకు గ్రామాల నుండి చవితి మండపాల కుటుంబాలు తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 4,300 మండపాలకు సమితి అభినందన పత్రాలు ఇస్తున్నామని, స్థానిక పదాధికారుల ద్వారా అందిస్తామని తెలిపారు. రూరల్ కో కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ అధికారులకు, ట్రాఫిక్ నియమాలకు నిమజ్జనం ఊరేగింపు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా నిమజ్జన ఉత్సవంలో పాల్గొంటారని తెలిపారు. మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో తిమ్మాపురం గణపతి మండపం వద్ద వేద ఆశీర్వచనం అందించారు. శుక్రవారం నుండి సముద్ర తీరంలో చేపట్టనున్న ఏర్పాట్లను పరిశీలించారు. 16వ తేదీన సోమవారం నాడు కాకినాడ రూరల్లోని
అదేవిధంగా కాకినాడ జిల్లాలో తుని, పిఠాపురం, పెద్దాపురం, అన్నవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, సామర్లకోట, పెద్దాపురం మున్నగ ప్రాంతాల నుంచి కూడా భారీ విగ్రహాలన్నీ కూడా ఈ కాకినాడ రూరల్ ప్రాంతానికి తరలి రావడం జరుగుతుంది. దీని మీద నగర గణేశ ఉత్సవ సమితి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచడం ద్వారా మరి కలెక్టర్ షణ్మోహన్ గారు, అదేవిధంగా ఆర్డీఓ ఇట్ల కిషోర్ గారు, అదేవిధంగా ఎస్పీ పాటిల్ గారు, డిఎస్పీ విష్ణుతేజ గారు వీరందరి యొక్క సమన్వయంతో ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి ఇక్కడ యూటర్న్లో ఒక రోడ్డు మార్గాన్ని, భారీ ఫ్లడ్ లైట్లు, భారీ క్రేన్లు, గజ ఈతగాళ్ళు, విగ్రహాలను సముద్ర తీరం లోపలికి కలపడానికి బోట్లు, సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ, అదేవిధంగా అంబులెన్సులు, వైద్యులు అన్నిటినీ కూడా ఇక్కడ సమకూర్చేటువంటి ఏర్పాట్లని నగర గణేశ ఉత్సవ సమితి ప్రభుత్వం త్వరగా నిర్వహణ చేయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి మండప నిర్వాహకుడు కూడా మీరు బయలుదేరేటప్పుడు పిల్లల్ని, వృద్ధులను తీసుకురావద్దు. మహిళలు వస్తే వారికి పరిరక్షణగా ఉండేటువంటి విధంగా మీరు రావాలి. మరి సకుటుంబ సమేతంగా వచ్చేటువంటి ఏర్పాట్లు ఎటువంటి అపశృతులకి తావు లేకుండా ఎలా వచ్చారో అట్లాగే ఇంటికి క్షేమంగా చేరుకోవాలని నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మానకొండయ్య గారు ఇప్పటికే నగర వ్యాప్తంగాను, రూరల్ వ్యాప్తంగాను ఈ రోజున మండపాలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. రేపటి రోజున జిల్లా స్థాయిలో అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ రూరల్లో మరి కో కన్వీనర్ అయినటువంటి రంపాల వెంకటేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో దశాబ్ద కాలంగా ఇక్కడ నిర్వహణ అద్భుతంగా జరుగుతూ ఉంది. మరింత అద్భుతంగా జరిగే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరి నిర్మాణమైనటువంటి వైఖరిగా ఇక్కడ లోకమాన్య బాలగంగాధర తిలక్ వేదిక ఏర్పాటు చేసేటువంటి దిశగా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయడానికి మీరందరూ తలలు రావాలని నగర గణేశ ఉత్సవ సమితి పిలుపునిస్తోంది. నగర గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ సోమవారం పెద్ద ఎత్తున సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టడం కోసం అన్ని ప్రయత్నాలు కూడా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కాకినాడ నగరం మరియు రూరల్ అనేక ప్రాంతాల్లో పందిర్లు పెట్టి 9 రోజులు పూర్తి చేసుకోబోతున్నటువంటి పందిర్లందరికీ కూడా ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున నిమజ్జనానికి సాంప్రదాయబద్ధమైనటువంటి నృత్యాలతోటి, విద్యుత్ అలంకరణలతోటి మన ఊరేగింపుగా రావాలని కోరుతున్నాం. ఆ విధంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇక్కడ రూరల్ కోకన్నర్ గారు ఇక్కడ బీచ్ రోడ్లో సూర్యాపేట చాలా చక్కటి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. అధికారులు కూడా సహకరిస్తున్నారు. మనము హిందువులు ఐక్యతతోటి ఈ ఉత్సవాలు 9 రోజులు ఎలా చేసుకున్నామో నిమజ్జనం కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ఇక్కడ సూర్యాపేటతో పాటు ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి 7 అసెంబ్లీల్లో అన్ని మండలాల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ 16వ తేదీ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అందరూ కూడా మన సమితి ప్రతినిధులు యాక్టివ్గా ఉండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ పందిర్లకు స్వాగతం చెప్తూ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి హిందువులందరికీ కూడా ఐక్యతను అందిస్తూ ఈ యొక్క సంబరాలని బాగా జరిపించే విధంగా సమయం కేటాయించి ఈ 16వ తేదీ వరకు పూర్తి సమయం ఇవ్వాలని ఈ యొక్క సభ్యులందరినీ కూడా కోరుతున్నాం. గణేశ ఉత్సవ సమితి కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్, సూర్యారావుపేట బీచ్ వద్ద జరగనున్న విగ్రహ నిమజ్జనాలు ఆ గణనాయకుడిని 9 రోజులు పూజ చేసి 10వ రోజున సోమవారం 16వ తారీఖున నిమజ్జనం చేయడానికి ప్రతి ఒక్క గణనాయకుడిని కూడా కార్యోన్ముఖుల్ని చేసి ఇక్కడికి బీచ్ వద్దకు తీసుకువచ్చే విధంగా చాలామంది అందరూ కూడా కమిటీ నిర్వాహకులందరూ కూడా రెడీ అవుతున్న సందర్భంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో జిల్లా కన్వీనర్ అయినటువంటి ఎనిమిరెడ్డి మానకొండయ్య గారు కావచ్చు, అదేవిధంగా సమితి గౌరవ అధ్యక్షులు దోసలపూడి రమణరాజు గారు, మేమందరం కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ సరిచేసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రభుత్వం యొక్క సూచనల మేరకు, అదేవిధంగా ఇక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ గారు కూడా మన ఈ రోడ్డు విషయం కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆర్టీఓ గారు, కలెక్టర్ గారు కూడా. పెద్దాపురం నియోజకవర్గం వరద ముంపు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం పర్యటించారు.
ఈ సందర్భంగా వరద ముంపునకు మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంటలు మునిగిపోయి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పూడుకులు తీయలేదాక పూడుకులు తీయకపోవడం వల్ల వచ్చింది. గణేశనే పూడుకులు తీయకపోవడం వల్ల వచ్చింది. ఎందుకట ఏంటంటే ఇన్ఛార్జ్ ఇదండి బాగున్నా బాబు పంట పోయింది. తమ్ముడు సెల కింద పడిపోతుంది. ఆ పిఠాపురకాలు పెద్దకాలు కట్టడం వల్ల ఇవన్నీ మునిగిపోయినాయి అన్నమాట. ఆ పెద్దకాలం వదిలే పోలీసులు ఎంతో మందిని ఫిటింగ్ చేయాలండి. ఎత్తడం కుదరదండి. నీరు ప్రాజెక్టు ఒకటి కాదు మేడం. ఏరు ఒకప్పుడు ఎలా ఉంది మేడం. ఆల్రెడీ చెట్లు గట్ట అన్ని బలిచిపోయి ఇలా దగ్గరికి ఇంత దగ్గర నొక్కింది మేడం. అటు పైనుంచి చూసి నీరు క్లాస్ సేల్ గండి కూడా వస్తుంది నీరు సేలు. అలాగని చాలాసార్లు కాంతులు పెట్టాం మేడం. అసలు రైతుల బాధలు కాలం పెట్టుకుంటారు మేడం. ఆ ఏరు అదే జేసీబీలు నెట్టి ఎడతీస్తే ఈ రోజుని పైకి ఎక్కకుండా ఒకప్పుడు ఇంత నీరు ఇంత ఏరు ఉంది మేడం. చెట్లు అలాగని కాంతులు కూడా పెట్టుకుంటాం. అంటే ముందోసారి అలాగే మునిగిపోయింది. మన జగన్ సార్ వచ్చాక అప్పుడు మీద అప్పుడు ఇంకా కొంచెం పర్లేదు మేడం. కొద్దిగా ఎచ్చటి దాకా మునిగి ఆగిపోయేదండి. ఇప్పుడు ఇంకా చేతి ఏ దగ్గరగా అయిపోతాం మొత్తం. ఏమి రూపాయి పెట్టుకోలేదు. మొత్తం పెట్టుకున్నంత అయిపోయింది మేడం. లాస్ట్ దోమ ముందు పడితే అయిపోయింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏలేరు వరదలతో అతలాకుతలమైన కెర్లంపొడి మండలం రాజుపాలెం గ్రామ వరద బాధితులకు ప్రభుత్వం సహాయక చర్యలు. బియ్యం, కూరగాయలు పంపిణీ చేసిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆర్డీఓ సీతారాం. పెద్దాపురం నియోజకవర్గం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రజలు ఈ దిశగా ప్రత్యామ్నాయాల్ని అనుసరించాలన్న ప్రముఖ పర్యావరణవేత్త, గిన్నిస్ బుక్ రికార్డ్ గ్రహీత సుశీల్ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.